హే డార్లింగ్స్, మనం చూసే సముద్రం కేవలం నీళ్లే అనిపిస్తుంది, కానీ నీళ్ల కింద దాగి ఉన్న కథలు మనకి చెప్పలేని సత్యాలను దాచుకున్నాయి. ఓషన్ లోని కొన్ని డిస్కవరీస్ అయితే మన లాజిక్ ను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఈ రోజు మనం చూసేది అటువంటి 10 అద్భుతమైన ఓషన్ లో దొరికిన రహస్య విషయాల గురించి. అందులో 7th వన్, లాస్ట్ వన్ అయితే అమేజింగ్ గా ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకూడదంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడమే. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది. నెంబర్ 1, ద బాల్టిక్ సీ అనామలీ. దీన్నే UFO అండర్ ద సీ అని అంటారు. దీన్ని డిస్కవర్ చేసిన లొకేషన్ వచ్చేసి బాల్టిక్ సీ, స్వీడన్, ఫిన్లాండ్ మధ్యలో 2011లో ఓషన్ ఎక్స్ టీమ్ ప్రొఫెషనల్ ట్రెజర్ హంటర్స్ గా డిస్కవర్ చేశారు. మరి అప్పుడు ఏం దొరికిందంటే 2011లో ఓషన్ ఎక్స్ అనే ట్రెజర్ హంటర్ టీమ్ బాల్టిక్ సీలో ట్రెజర్ హంటింగ్ చేస్తుండగా వారి సోనార్ సిస్టమ్ ఓ అసాధారణమైన ఆకారాన్ని గుర్తించింది. దాని పొడవు దాదాపు 200 అడుగుల వరకు ఉంటుంది. స్ట్రక్చర్ చూడగానే స్టార్ వార్స్ లోని మిలీనియం ఫాల్కన్ లా ఉందని చాలా మంది కంపేర్ చేశారు. స్పెషల్ డీటెయిల్స్ ఏమున్నాయంటే డిస్క్ షేప్డ్ బటన్, సెంటర్ లో హాలోజోన్, స్ట్రక్చర్ చుట్టూ చలిమండుతున్న మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్, రాడార్ సిగ్నల్ బ్లాక్ అయ్యే రేంజ్. మరి సైంటిస్టులు గమ్ముగా ఉంటారా? ఏమంటున్నారో చూద్దాం. ఇది ఒక ఏన్షియంట్ మ్యాన్మేడ్ స్ట్రక్చర్ అని కొందరు భావించారు. మరికొందరు మాత్రం ఇది ఒక క్రాష్డ్ ఏలియన్ షిప్ అని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ గా స్ట్రక్చర్ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన సోనార్ సిస్టమ్, కాంపస్ వంటివి డిస్టర్బ్ అయిపోతున్నాయి. మరి దీనికి అడ్డపళ్ళు వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా డార్లింగ్స్. అయితే వాళ్ళేమంటున్నారో చూద్దాం. ఇది అండర్ వాటర్ వాల్కనిక్ రాక్ ఫార్మేషన్ అని అంటున్నారు. షాకింగ్ డార్లింగ్స్. కొంతమంది ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో నాజీ జర్మనీ వదిలిన డీప్ సీ డివైస్ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎవరూ చెప్పలేదు. ఒక మిస్టరీగానే ఉండిపోయింది. డిస్కవరీ 2, క్యూబన్ అండర్ వాటర్ మెగాలిథ్స్. దీన్ని ఏ లాస్ట్ సిటీ అని అంటారు. దీని లొకేషన్ వచ్చేసి క్యూబా కోస్ట్. 2001లో పులీనా జెలిట్స్కీ కెనేడియన్ మెరైన్ ఇంజనీర్ దీన్ని డిస్కవర్ చేశారు. మరి అదేంటి, అక్కడ ఏం దొరికిందంటే 2000లో క్యూబా కోస్ట్ దగ్గర సోనార్ స్కానింగ్ చేస్తుండగా కోయిన్సిడెన్స్ గా 2000 అడుగుల లోతులో చాలా మ్యాసివ్ స్టోన్ బ్లాక్స్ కనిపించాయి. వాటిలో కొన్ని స్క్వేర్ షేప్ లో, మరికొన్ని పిరమిడ్ షేప్ లో ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ మ్యాన్ మేడ్ లా ఉన్నాయి, సిమెట్రికల్ గా సెట్ అయ్యాయి, ఆర్డర్లీ అలైన్మెంట్ లో ఉన్నాయి. అంటే ఎవరో టైల్స్ పెరిచినట్టుగా ఆర్డర్ లో ఉన్నాయని. స్పెషల్ డీటెయిల్స్ ఏం కనిపించాయంటే అండర్ వాటర్ లో స్క్వేర్, రెక్టాంగిల్, పిరమిడ్ స్టోన్ స్ట్రక్చర్స్, బ్లాక్ సైజు 8 feet to 16 feet వరకు ఉండటం, ద్వారాలు, స్టెప్స్ లాగా కనిపించే డిజైన్స్. టోటల్ ఏరియా వచ్చేసి 2 square kilometers. ఈ సిటీ స్ట్రక్చర్ ఉండటం సైంటిఫిక్ లాజిక్ ని చాలా ఛాలెంజ్ చేస్తుంది. అయితే ఈ లాస్ట్ సిటీ గురించి ఓషన్ లో డైవ్ చేసి క్లారిటీ తీసుకునే రిస్క్ ఎవరు తీసుకోలేదు. జస్ట్ డ్రోన్స్ తో సోనార్ డెప్త్ ఇమేజింగ్ మాత్రమే చేస్తున్నారు. డిస్కవర్ 3, అంటికితెర మెకానిజం. ఓషన్ లో దొరికిన ఏన్షియంట్ కంప్యూటర్ అని చెప్పుకుంటారు. మళ్ళీ కంప్యూటర్ అనుకున్నారు, ఇది కంప్యూటర్ కాదు. దీని లొకేషన్ వచ్చేసి అంటికితెర ఐలాండ్, గ్రీస్. 1901లో 45 మెంబర్స్ అంటే 104 feet డెప్త్ లో దీన్ని డిస్కవర్ చేశారు. మరి అక్కడ ఏం దొరికిందంటే 1901లో గ్రీక్ సముద్రంలో అంటికితెర అనే ఒక చిన్న ఐలాండ్ కోస్ట్ దగ్గర ఒక స్పాంజ్ డైవర్ యాక్సిడెంట్ గా ఒక ప్రాచీన షిప్ వ్రెక్ ని కనిపెట్టాడు. ఆ షిప్ వ్రెక్ లో కనిపించింది ఒక కళ్ళకి నమ్మలేని ఒక రకమైన తూకంలో ఉండే గ్యాడ్జెట్. ఒక బ్రాంజ్ బాక్స్ లా కనిపించింది. దానిలో గేర్ వీల్స్, రొటేటింగ్ డిస్క్, మ్యాథమెటికల్ ఎంగార్వింగ్స్ ఇలా వింతగా ఏవేవో కనిపించాయి. అప్పటికి ఆ టైంలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అయితే కాదు. సైంటిస్ట్స్ అది చూసి షాక్ అయ్యారు. ఇది మనం 1800లో డిస్కవర్ చేసిన క్లాక్ గేజ్ కంటే చాలా అచ్చుతెరగా ఉందని చెప్పారు. అంటే ఇది ఏన్షియంట్ టెక్నాలజీ అయ్యుండొచ్చు అని కూడా చెప్తున్నారు. స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి డార్లింగ్స్. కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ 37 బ్రాంజ్ గేర్స్, సర్క్యులర్ డీటెయిల్స్ విత్ ఆస్ట్రోనామికల్ సింబల్స్. ఇట్ కెన్ ప్రిడిక్ట్ ల్యూనర్ సైకిల్స్ అండ్ ఎక్లిప్స్. అండ్ ఇది పొజిషన్ ఆఫ్ సన్, మూన్ అండ్ ప్లానెట్స్ క్యాలిక్యులేట్ కూడా చేయగలదు. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారా అంటే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలానే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. డిస్కవరీ 4, ది గోస్ట్ ఫ్లీట్ ఆఫ్ చూక్ లాగూన్. దీని లొకేషన్ వచ్చేసి చూక్ లాగూన్, మైక్రోనేషియా. వరల్డ్ వార్ 2 టైంలో మునిగిపోయి అక్కడి నుంచి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనికి మరో పేరుంది, అండర్ వాటర్ మ్యూజియం ఆఫ్ వార్ అని. మరి అక్కడ ఏం దొరికింది, అది ఏమిటి అంటే వరల్డ్ వార్ 2లో 1944లో యుఎస్ ఫోర్సెస్ ఆపరేషన్ హెల్స్టోన్ అనే వార్ స్ట్రైక్ లో జపాన్ కి షాక్ ఇవ్వడం కోసం చూక్ లగూన్ లో ఉన్న జపనీస్ నేవల్ ఫ్లీట్ ని బ్లాస్ట్ చేశారు. దీని రిజల్ట్ ఎంత ఘోరంగా ఉందో తెలియాలంటే ఇది వినండి. 60కి పైగా వార్ షిప్స్, 400కి పైగా ప్లేన్స్, సబ్మెరైన్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఓషన్ ఫ్లోర్ లో సింక్ అయిపోయాయి. అక్కడ ఇవన్నీ చూడడానికి ఒక మ్యూజియం లా కనిపిస్తాయి. డిస్కవరీ 5, లేక్ మిచిగాన్ స్టోన్హెంగ్. దీని లొకేషన్ వచ్చేసి లేక్ మిచిగాన్, USA. 2007లో మార్క్ హోలీ మెరైన్ ఆర్కియాలజిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. మరి అక్కడ ఏం దొరికిందంటే లేక్ మిచిగాన్ లో సోనార్ స్కానింగ్ చేస్తున్న టైంలో రీసెర్చర్స్ చూశారు. ఇది ఒక ప్రీ హిస్టారిక్ స్టోన్ సర్కిల్. దీని గురించి కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. అండర్ వాటర్ స్టోన్ సర్కిల్ విత్ 40+ స్టోన్స్. స్ట్రక్చర్ ఓరియంటేషన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే సన్, మూన్ సైకిల్స్ కి మ్యాచ్ అవుతుంది.
అరౌండ్ 10,000 ఇయర్స్ ఓల్డ్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. డిస్కవరీ 6 ఓషన్ గోల్డ్ ట్రైన్స్ లాస్ట్ నాజీ ట్రెజర్. దీని లొకేషన్ వచ్చేసి బ్లాక్ సీ. వరల్డ్ వార్ 2 లో జర్మనీ సీక్రెట్ గా షిప్స్ ని గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేసింది. జర్మనీ హిట్లర్ టైంలో రాయల్ గోల్డ్ ఆర్టిఫాక్ట్స్ పెయింటింగ్స్ ని ఎనిమీ హ్యాండ్స్ లో పడకుండా షిప్ లో దాచేయాలని చూశారు. కానీ రష్యా అండ్ అలైస్ బాంబ్స్ వేయడం వల్ల షిప్స్ మునిగిపోయాయి. డిస్కవరీ 7 అజోర్స్ డీప్ సీ పిరమిడ్. దీని లొకేషన్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్, షావో మిగుల్ అండ్ టెర్సేరియా ఐలాండ్స్ మధ్యలో ఉంటుంది. ప్లేస్ అజోరోస్. 2013 లో 40 మీటర్స్ డెప్త్ లో దీన్ని డిస్కవర్ చేశారు. మరి అక్కడ ఏం దొరికిందంటే పోర్చుగల్ దగ్గర అట్లాంటిక్ ఓషన్ లో అజోరస్ ఐలాండ్ దగ్గర సోనార్ స్కానింగ్ చేసేటప్పుడు ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్ లో స్ట్రక్చర్ కనిపించింది. అది చాలా సిమెట్రికల్ గా ఉండి ఆల్మోస్ట్ పిరమిడ్ ఫామ్ లో ఉంది. స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి డార్లింగ్స్. బేస్ 60 మీటర్స్ వైడ్ ఉంది, హైట్ 40 మీటర్స్ ఉంది. ఓరియంటేషన్ నార్త్ సౌత్ యాక్సిస్ లో పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉన్నాయి. డిస్కవరీ 8 జైంట్ సీ సర్పెంట్ ఫాజిల్. లొకేషన్ ఆర్కిటిక్ ఓషన్ సీబేడ్ నియర్ నార్వే. డిస్కవరీ చేసిన ఇయర్ వచ్చేసి 2016. మరి ఏం దొరికిందంటే మెరైన్ బయాలజిస్ట్ డీప్ సీ ఎక్స్పెడిషన్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక హ్యూజ్ ఫాజిల్డ్ స్పైన్ స్ట్రక్చర్ ని డిటెక్ట్ చేశారు. అది స్నేక్ లైక్ స్ట్రక్చర్ లో ఉంది, కానీ సైజు మాత్రం నార్మల్ స్నేక్ కంటే 100 టైమ్స్ పెద్దగా ఉంది. అంటే డార్లింగ్స్, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న టెటోనోబోవా కంటే చాలా పెద్దది. అయ్యో, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, ఆ వీడియోని ఇక్కడ పెడుతున్నా, క్లిక్ చేసి చూడండి డార్లింగ్స్. మంచి అమేజింగ్ వీడియో. లేదా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ పెడతాను, చూడండి. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి డార్లింగ్స్. స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. లెంత్ వచ్చేసి ఓవర్ 100 ఫీట్స్ వరకు ఉంటుంది. బోనేజ్ ని ఎస్టిమేట్ చేస్తే 200 మిలియన్ ఇయర్స్ కంటే పాతదంటున్నారు. డిస్కవరీ 9 స్కెలిటన్ కేవ్ అండర్ ది ఓషన్. లొకేషన్ వచ్చేసి యుకాటన్ పెనిన్సులా, మెక్సికో. డిస్కవరీ చేసిన ఇయర్ 2008. మరి ఏం దొరికిందంటే స్కూబా డైవర్స్ యుకాటన్ కోస్టల్ ఓషన్ లో కేవ్ సిస్టమ్ లో ఎక్స్ప్లోరేషన్ చేస్తున్న టైంలో సబ్మెర్జ్డ్ కేవ్ లో హ్యూమన్ స్కెలిటన్ చేశారు. నాట్ 1 or 2 డజన్స్ ఆఫ్ స్కెలిటన్స్ చూశారు. డార్లింగ్స్, మీకు ఈ ఇమేజ్ చూడగానే ఏదో మూవీ గుర్తొస్తుంది కదా, అయితే నేనెందుకులే చెప్పడం, మీరే కామెంట్ చేయండి. ఈ డిస్కవర్ లో హైలైట్ పాయింట్స్ ఏంటో చూద్దామా. స్కెలిటన్స్ 13,000 ఇయర్స్ ఓల్డ్ ది అంటున్నారు. సమ్ స్కల్స్ లో సెవర్ ట్రామా మార్క్స్ ఉన్నాయి, అంటే దేన్నో చూసి భయపడుతూ చనిపోయారు. వాళ్ళతో పాటు కొన్ని అనిమల్ బోన్స్ కూడా ఉన్నాయంట. మేబీ పెట్స్ కావచ్చు, లైక్ డాగ్, క్యాట్ ఎక్సెట్రా. డిస్కవరీ 10 రోమన్ లాస్ట్ పోర్ట్ బయస్ సన్కెన్ సిటీ. లొకేషన్ వచ్చేసి కోస్ట్ ఆఫ్ నెప్లెస్, ఇటలీ. డిస్కవరీ చేశారు దీన్ని 1950 లో, బట్ సోనార్ స్కాన్స్ 2000లో మళ్ళీ ఫుల్ గా రీడిస్కవర్ చేశారు. మరి ఏం దొరికిందంటే ఇటలీ కోస్టల్ లో ఒక అండర్ వాటర్ ఏరియాని సోనార్ స్కాన్ చేస్తే కంప్లీట్ సిటీ స్ట్రక్చరే కనిపించింది. రోడ్స్, స్టాచ్యూస్, మ్యాన్షన్స్, ఫౌంటైన్స్ అన్ని విజిబుల్. ఇలా ఒక పెద్ద సిటీనే కనిపించింది. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను.